మధ్యలో ఆడకపోవడం ఆ టైంలో ఎవరైనా అన్న సిచ్యువేషన్ కానీ ఆర్ మీకు అనిపించిన సిచ్యువేషన్ కానీ ఉందా? ఎలాగో మనకంటే ఒకటి ఉంది కదా ఇండస్ట్రీలో, ఒక సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ దగ్గరికి వెళ్దాము అని అన్నయ్య దగ్గరికైనా అంటారు ఎప్పుడు కూడా, అన్నయ్యతో సినిమా చేయాలి బ్రదర్, నీకు పడిపోద్ది అన్నయ్యతో బ్రదర్ అంటే అవ్వదు అంటాను నేను. ప్రాక్టికల్గా ఏంటంటే ఒకటి మన లైఫ్ కొంతవరకు సపోర్ట్ ఉంటుందండి, ఆ తర్వాత మనం ఇప్పుడు ఎంతకాలం సపోర్ట్ తీసుకుంటాం అది కరెక్ట్ కాదు. సో అన్నయ్య బేసిక్గా అన్నయ్య గురించి ఏంటంటే అందరికీ బ్రదర్స్ ఉండొచ్చు, అన్నదమ్ములు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, బట్ అన్నయ్యలు ఎంతవరకు చేస్తారు అన్న విషయం మనకి సొసైటీలో చాలామందికి నేను చూశాను. అంటే ఎంత చూశానంటే ఇప్పుడు తమ్ముడు 1,00,000 రూపాయలు కావాలంటే నోట్ రాయించుకున్నాడు అన్నయ్య 1,00,000కి, అలాంటి అన్నయ్యలు నేను చూశాను. బట్ ఈయన ఏంటంటే నా మీద 3 సినిమాలు ఇన్వెస్ట్ చేశారు, అంటే మీరు లెక్కేసుకోవచ్చు 3 సినిమాలు అంటే. సో వీడికి ఎలా అయినా సక్సెస్ ఇవ్వాలి. 143 హలో ప్రేమిస్తారా, తర్వాత బంపర్ ఆఫర్తో సక్సెస్ వచ్చింది. సో ఆ తర్వాత నుంచి నా జర్నీ నేను చేయాలి, ఇంకా మళ్ళీ డిపెండ్ అయిపోయి మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అది కరెక్ట్ కాదు. సో ఒక బ్రదర్గా ఆయన బ్రదర్ కన్నా తండ్రిలాగే ఆయన ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు నా మీద. ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఇంపాసిబుల్, జరగదు. చాలామంది ఫాదర్స్ ఇప్పుడు కొడుకుల మీద ఖర్చు పెట్టట్లే, అలాంటిది నాకు క్రోర్స్ ఆఫ్ మనీ నా మీద పెట్టారు. సో ఒక కొన్ని ఇయర్స్ తర్వాత బంపర్ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత నేను జర్నీ చేయాలి, ఇంకా ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తే కరెక్ట్ కాదు, ఫస్ట్ పాయింట్. రెండో ఏమైందంటే ఫైనాన్షియల్గా అన్నయ్యకి ప్రాబ్లం వచ్చింది. సో ఆయన ఇప్పటివరకు సంపాదించిందంతా లేకుండా ప్లస్ ఇంకా కొంత అప్పు ఉండి, సో ఫైనాన్షియల్గా ఒక 6 years బ్యాక్ ప్రాబ్లం వచ్చింది. సో ఆయనే మళ్ళా ఇనీషియల్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు పరిస్థితులు రెండు, ఒకటి నేను నా జర్నీ చేయాలి, ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేసాడు ఫస్ట్ పాయింట్. 2 ఆయన కూడా అక్కడ ఫైనాన్షియల్గా లేదు. సో అలాంటప్పుడు చాలామంది చెప్తుంటారు అన్నయ్య దగ్గరికి వెళ్ళి. నాకు తెలుసు ఎప్పుడు వెళ్ళాలో ఏం చేయాలో, అంతే కదండి. సో ప్రాక్టికల్గా వాళ్ళకేం తెలియదు ప్రాక్టికల్గా. ఇంకోటి ఫర్ సపోజ్ అన్నయ్యే ఓకే నీతో సినిమా చేస్తాను రా అని ఆయన అన్నప్పుడు ఆ ప్రాజెక్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది, ఎందుకంటే బిజినెస్ కాదు. సో అన్నయ్య రెమ్యునరేషన్ తగ్గించుకొని చేసినా సరే తీసే ప్రొడ్యూసర్ క్లాస్ అవుతుంది, ఎందుకంటే బేసిక్గా డైరెక్టర్ ఉంటేనే బిజినెస్ అయిపోదండి, హీరో కూడా ఉండాలి, అంటే ప్యారలల్ రేంజ్ ఉంటేనే అవుతుంది ఎప్పుడు కూడా. సో దానివల్ల ఆ ప్రాజెక్ట్ లాస్ అవుతుంది, దానివల్ల కనీసం ఒక 3-4 కోట్లు పోతాయి. సో ఎందుకు? అదే డబ్బులు నా బడ్జెట్తో అయిపోద్ది, అప్పుడు ఎవరికి నష్టం ఉండదు. సో చాలా ఇది నాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే నేను జరగదు అవ్వదు, అది ఇప్పుడున్న పరిస్థితి కాదు, అది ప్రాక్టికల్ అంతే కదండి. ఇప్పుడు ఆయన చేయాల్సింది చేశాడు, మనం జర్నీ చేయాలి, ఇంకా తప్పలేదు. సో వస్తుంది ఎప్పుడైనా సరే మనం, అంటే నేను స్ట్రాంగ్గా ఉన్నాను, రాకుండా తప్పదు, అది జరగదు, రావాల్సింది అది. సో అప్పటి వరకు నేను చేస్తూ ఉంటాను, జర్నీ చేస్తూ ఉంటాను. ఇంకా రాను మూవీస్లో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మేబీ ఆ ఓన్లీ మాసీ లుక్కే కాకుండా ఇంకా కథకు తగ్గట్టు క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేలా చూడొచ్చా మిమ్మల్ని? డెఫినెట్గా అండి. ఆల్రెడీ నేను ఒక సినిమా చేస్తాను, తెలుగు, తమిళ్, మలయాళం 3 లాంగ్వేజెస్ సినిమా. అది మేము 80% చేసాం. చిన్న మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల అలా ఆగింది సినిమా. అది బేసిక్గా ఏంటంటే ఒక మలయాళీ క్రూ అంతా, డైరెక్టర్ మలయాళీ. సో కెమెరామ్యాన్ మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామ్యాన్స్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తర్వాత దేవిడి, చాందినివర్, ఆ కెమెరామ్యాన్, ఉడతా పంజాబ్ మొన్న వచ్చింది కదా. సో ఆ కెమెరామ్యాన్ 80% చేసాం. సో అందులో నా క్యారెక్టర్ అంతా ఎలా ఉంటుందంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒక డ్రగ్ ఎడిక్ట్, ఒక లాయర్ క్యారెక్టర్, వాడు నేను కాదు సినిమా పేరు. సో అది జరుగుతుంది అందులో. డిఫరెంట్ అసలు మన తెలుగు సినిమాలా ఉండదు అది. తెలుగు సినిమాకి కొత్తగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, యాక్షన్ బేస్డ్ ఫిలిం. సో అప్పుడు ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తర్వాత కొంచెం షూటింగ్ ఉంది, అది చేస్తే డెఫినెట్గా నా క్యారెక్టరైజేషన్ కానీ నా లుక్ కానీ వేరే. సో ఇంత గడ్డం పెంచుకుని ఉంటాను మొత్తం అంతా. సో అది ఒకటి ఉందండి. తర్వాత నేను డిఫరెంట్గానే ఏదో ఒకటి పట్టుకుంటాను, ఏదో క్యారెక్టరైజేషను లేకపోతే ఒక గెటప్ ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాను.
బట్ దీనికి అందరికీ కావాలంటే ఒకటి పడాలి. ఒకటి పడాలి. కొంత దూరం వరకు సపోర్ట్ అయినా ఆ తర్వాత మన ప్రయత్నం అది సక్సెస్ అయినా అవ్వకపోయినా మనం ప్రయత్నిస్తూ ఉండాలి అనేది అది నా కాన్సెప్ట్ ఉండవు. మనం పని చేయాలి, రిజల్ట్ మనకు అనవసరం, మనం పని చేయాలి. ఎప్పుడప్పుడు వస్తుంది రిజల్ట్, రాక తప్పదు. బట్ పని ఆపేస్తే కష్టం. బోల్డ్ ప్రాబ్లమ్స్. అప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాతో సినిమా స్టార్ట్ చేస్తున్నారనుకో, ఇప్పుడున్న పరిస్థితిలో ఆడితో సినిమా ఏంటారని బోల్డ్ మంది చెప్తూ ఉంటాను డెఫినెట్గా. ఎందుకంటే అది ప్రాక్టికల్గా నేను నాకేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే అంతా నేను తెలుసు. నాకు హీరో అని లోపల కూర్చోకుండా బయట ప్రపంచం మీద శుభ్రంగా ఉంది మన ఇండస్ట్రీ మీద, వీడితో సినిమా చేయొద్దు అని చెప్తారు. సో నేను ముందే చెప్తాను, నాతో సినిమా చేయొద్దు అని మీకు చాలా మంది చెప్తారు. బట్ అది డిసైడ్ అవ్వండి. ఓకే, నాతో చేయాలా వద్దా మీరు డెసిషన్ తీసుకోండి. రేపు ఇప్పుడు నాకు కథ చెప్పారుగా, మీరు బయటకు వెళ్ళగానే నాతో వద్దని చెప్తారు. సో అది మీరు ప్రిపేర్ అయ్యి నా దగ్గర రండి, నాకు ప్రిపేర్ అయ్యి నాతో తీయండి సినిమా. హాఫ్ మైండెడ్గా వద్దు. ఇప్పుడు ఇంత పెడుతున్నారు, బిజినెస్ అవ్వదు, తర్వాత ఫ్రస్ట్రేషన్ మళ్ళీ అదంతా జరుగుద్ది. సో అదంతా ఫిక్స్ అవ్వండి అని చెప్పడం జరిగింది. అలా ఫిక్స్ అయినాడే శ్రీకాంత్. లేదు, శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండి. ఓకే, ఆయన యాక్చువల్గా కొరియోగ్రాఫర్, బట్ ఏ సినిమా చేయలేదు, అసిస్టెంట్లుగా చాలా సినిమాలు చేశాడు. సో అలా కాదు, మంచి కథ విన్నాను, మంచి కథ పట్టుకొని ప్రొడ్యూస్ చేద్దాం అని డైరెక్టర్ని సుదర్శన్, ఇద్దరు ఫ్రెండ్స్, సుదర్శన్ దగ్గర కథలు విని ఈ కథ సెలెక్ట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ బాగా చేసి 6-7 months చేయించాడు. సో ఈ సినిమాకి ఎవరైతే బాగుంటుంది అంటే సాయి అని ఇద్దరం అనుకొని, బిజినెస్ అవ్వదు ఓకే పక్కన పెడదాం, కథకి కరెక్ట్ అని ఆ ప్రొడ్యూసర్ కూడా నన్ను అప్రూవ్ చేయి. సో నేను ఇదంతా చెప్పడం జరిగింది. సో ఇది ప్రాబ్లం ఉంటుంది. సో దానికన్నిటికీ నువ్వు ఓకే అంటే ఓకే నేను ఓకే అన్నాడు. అలా జర్నీయే ఈ సినిమా. నేను రకం. అండ్ మల్టీ స్టారర్ ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఉంటాయి డెఫినెట్గా. నేను డేంజర్ అదే చేశాను. డేంజర్ నేను నరేష్ గారు చేశాను. లేదండి అది చాలా మంచిది. అది ఆ క్యారెక్టర్ ఆసమ్ ఉంటుంది, రియలిస్టిక్గా ఉన్న పాజిటివ్ క్యారెక్టర్. చాలా ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆడి మధ్యలో డబ్బులు వచ్చిన కుర్రాడు అంటే అలా ఉంటాడు. ఆయన కృష్ణవంశీ గారు నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు, నీ క్యారెక్టర్ కార్తికేయ నాయుడు, ఈడు నాయుడు తీయుడు, కార్తికేయ నాయుడు మధ్యలో సిరి అంటే డబ్బులు వస్తుంది కదా, ఆ క్యారెక్టర్ ఇది. పాష్ ఉంటుంది, ఇల్లు పెద్దగా ఉంటుంది, కార్లు వాడుతాం, బట్ మెడలో గోల్డ్ చైన్ మాత్రం వేసుకుంటాం ఆయన చెప్పారు ఫస్ట్. సో నాకు అర్థమైపోయింది మందే ఇంక క్యారెక్టర్ నెమ్మదిగా. సో అదే డిజైన్ చేశారు. అది చాలామంది ఆ సినిమా చూసిన తర్వాత నాకు బాగా అలాంటి క్యారెక్టర్తో సినిమా చేయమన్నారు. సో మల్టీ స్టారర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే అండి, మన కెరియర్కి బిజినెస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆయనకు ఒక బిజినెస్ ఉంటుంది స్టార్కి, ఇప్పుడు నాకు ఒకటి ఉంటుంది, ఇద్దరు